నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తేవాలనేటువంటి బలమైనటువంటి కంకణం కట్టుకుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రాకముందు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పులు ఏమొచ్చాయి? ప్రత్యేకించి చెప్పాలంటే హింసని ప్రేరేపించేటువంటి అసాంఘిక కార్యక్రమాలకు, అసాంఘిక చర్యలకు అడ్డాగా మారినటువంటి సోషల్ మీడియా సైకోలను కూటమి ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపింది. బూతు మాటలతో, బూతు రాతలతో ఇష్టానుసారంగా చెలరేగిపోయినటువంటి బూతు బాబుల్ని కట్టకట్టాల వెనక్క నెడుతుంది. తప్పు ఎవరు చేసినా సుమి తప్పించుకునే పరిస్థితి లేదు. అది ఏ పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేద ఆంధ్రప్రదేశ్లో హర్షాతిరేకాలు ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మహిళల బయటికి రావాలంటే భయం, రాజకీయాల్లో మాట్లాడాలంటే భయం, ఎవరైనా ప్రశ్నించాలంటే భయం. ఎందుకంటే వారి ప్రశ్నలకు సమాధానం బదులు వారిని ఎక్కడ వ్యక్తిత్వ హననం చేస్తారేమోనని, వారి మీద ఎక్కడ జుగుప్సాకరమైనటువంటి పోస్టింగులు పెడతారేమోనని, వారి మీద ఎక్కడ జుగుప్సాకరమైనటువంటి వీడియోలు పెడతారేమోనని. అయితే ఇదంతా గతం. కానీ ఇప్పుడు అలా కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళలందరూ కూడా చాలా స్వేచ్ఛగా వారి అభిప్రాయాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఓపెన్గా చెప్పొచ్చు, మాట్లాడవచ్చు. ఇక మహిళల మీద బూతు పోస్టులు, బూతు రాతలు రాసే బూతు బాబుల్ని ఈ ప్రభుత్వం దాదాపుగా కట్టడి చేసినట్లే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ ప్రభుత్వం సోషల్ మీడియా సైకోన్ల కట్టడి చేసిన తర్వాత మహిళలు ఎంత స్వేచ్ఛగా రాజకీయాల్లో రాణిస్తున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే మనతోటి ఈ స్పెషల్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం కోసం గుంటుపల్లి తులసి కుమార్ గారు, మాజీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. తులసి కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, మీరు మాజీ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేశారు, సీనియర్ అధ్యాపకులు, ఉపాధ్యాయులుగా పనిచేశారు. అదేవిధంగా ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. సో ప్రస్తుతం రాజకీయాల్లో మాట్లాడాలంటే గతంలో భయపడుతున్నటువంటి పరిస్థితులు, అయితే ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా బాగున్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయండి. ప్రస్తుతానికి ఎవరికైనా వాక్ స్వాతంత్రం ఉంది. ఏదైనా సరే ఉన్న నిజాన్ని బయట పెట్టాలంటే గత ప్రభుత్వంలో మన పక్కన తప్పు జరుగుతున్నా ఇది తప్పు అని చెప్పేటువంటి సందర్భాలు చాలా అసలు లేవు. ఎందుకంటే భయం, వాళ్ళు ఏం కేసులు పెడతారో, ఏం చేస్తారో, లేడీస్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద లేనిపోయినటువంటి కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటి ప్రభుత్వంలో వాక్ స్వాతంత్రం కోల్పోయి పక్కవాడికి ఏం జరిగితే మనం ఏమైనా మాట్లాడాలి అంటే భయం అయినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులతోటి అసలు ప్రభుత్వం అంటే ఇంత మరి హీనమైనటువంటి ప్రభుత్వం ఏంటా, మన వాక్ స్వాతంత్రాన్ని కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నాము అని చాలా భయభ్రాంతులకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలందరికీ కూడా ముందు మానసికంగా చాలా ధైర్యం అనేది ఏర్పడింది. సో ఇప్పుడు తులసి కుమార్ గారు, ఎవరైతే ఇప్పుడు మీలాంటి ఎవరైతే సీనియర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు, మీరు ఒక పార్టీలో ఉన్నారు కాబట్టి సో స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడవచ్చు. ఎందుకంటే మనం సిద్ధాంతాల మీద మాట్లాడితే గతంలో మన మీద జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టేవాళ్ళు, మహిళల్ని హింసించే విధంగా, వారి వ్యక్తిత్వానం చేసే విధంగా సోషల్ మీడియా గత ప్రభుత్వంలో చెలరేగిపోయింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా సైకోల్ని కట్టడి చేసిన తర్వాత మహిళలకు స్వేచ్ఛ వచ్చిందా మేడం? మేము స్వేచ్ఛగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, స్వేచ్ఛగా ప్రతిపక్షాలను ప్రశ్నించవచ్చు. సో మమ్మల్ని ఎదురుదాడి చేసే పరిస్థితి ఉండదు, మా ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఉంటాయి, కానీ వ్యక్తిత్వ హననం ఇప్పుడు చేసే పరిస్థితి ప్రభుత్వంలో లేదు అనేటువంటి ధైర్యం ఉందా మేడం రాజకీయాల మహిళలకు ఇప్పుడు? ఖచ్చితంగానండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రభుత్వం అంటే భయం అనేది లేకుండా ఉంది. సెక్యూర్డ్ ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సెక్యూరిటీలో ఉన్నాం మనం,
ఎందుకంటే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలానే మరి పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా కృష్ణార్జునులాగా, అలానే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, ఈ ముగ్గురు త్రిమూర్తులు ఎక్కడా రాజీ పడేటువంటి ప్రసక్తి ఉండదు. అన్యాయాన్ని అన్యాయం, న్యాయం అనేది న్యాయాన్ని, ఆ విధంగా చూసేటువంటి ఈ అంటే కూటమి ప్రభుత్వంలో చాలా మందికి కూడా మేము మాట్లాడొచ్చు, మేము పని చేయొచ్చు, ఎక్కడన్నా ఏదైనా తప్పు జరిగితే మనం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ధైర్యం అనేది ముఖ్యంగా మహిళలకి ఈరోజు తలెత్తుకొని తిరిగి సమాజంలో జరుగుతున్నటువంటి ఎక్కడన్నా అవకతవకలు జరుగుతుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి చాలా మంది మహిళలు ఉంటారండి, విద్యార్థికులు ఉన్నారు, పక్కన ఏదైనా తప్పు జరుగుతుంటే ప్రశ్నించాలనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఉన్నారు. చదువుకోకి దీనికి సంబంధమే లేదండి, చదువుకోని వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఉంటుంది. మరి ఇటువంటిది ఈ 5-6 నెలల నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఈ ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకునేటువంటి స్థితిగతులు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి ఇప్పుడు. ముఖ్యంగా మహిళలకైతే ఎవరైనా సరే ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదన్నా ఇలా డిబేట్స్లో ఏదన్నా మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ మీద వేరే వ్యక్తిగతంగా దాడులకు దిగడం అనేది లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ధైర్యం అనేది వచ్చిందండి మహిళలకు ముఖ్యంగా. మొత్తానికి సోషల్ మీడియా సైకోల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా మేడం? సమర్థిస్తున్నామండి, 100%, 100% అనమాట, సమర్థిస్తున్నామండి. సో గతంలో కనుక చూస్తే ఎవరికి కూడా మాట్లాడేటువంటి స్వేచ్ఛని ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు. ఒకవేళ ఎవరన్నా ప్రభుత్వానికి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి కనుక ప్రభుత్వాన్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వారిని వ్యక్తిత్వ హననం చేసినటువంటి ఆ పరిస్థితులు. సో ఇప్పుడు మీరు ప్రశ్నించాలన్నా స్వేచ్ఛగా ప్రశ్నించవచ్చు, కానీ ఎలాంటి వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి ఇబ్బందులు మహిళలకి ఈ ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా రావు అనేటువంటి ఒక నమ్మకం మీకు ఉందా? ఇప్పుడు ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అలాంటి అవకాశాలు ప్రభుత్వం తరపు నుంచి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా ఉండడానికి వాళ్ళు చాలా మనోధైర్యాన్ని ఇస్తున్నారు, సెక్యూర్డ్ ఫీల్ అవుతున్నారు. అలానే ఖచ్చితంగా ఇటువంటి సైకోల మీద సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడినా, ఏదైనా చిన్న పోస్ట్ పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేసినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి. ఇప్పుడైతే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇప్పుడు చూస్తున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఎక్కడా కూడా ఈ మహిళల్ని వేడిపించడం కానీ లేకపోతే ఇలాంటివి కానీ చాలా మటుకు తగ్గినాయండి, చాలా మటుకు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి కేవలం 5-6 నెలలు మాత్రమే ఉంది. మరి గత ప్రభుత్వంలో అన్ని అలవాటు పడినటువంటి వ్యక్తులు ఇంకా ఇంకా ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటువంటి భరోసా మీద వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ప్రశాంతంగా మా వాక్ స్వాతంత్రాన్ని మేము ఉపయోగించుకోవచ్చు అనేటువంటి మనోధైర్యం మహిళలకి కల్పిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా చాలా ఇదిగా మాట్లాడతారు. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందంటే ఖచ్చితంగా ఆవిడ ముందొచ్చి మనోధైర్యం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఈ విధంగా గనక కొనసాగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ వస్తుంది ఈ కూటమి ప్రభుత్వమే అనేటువంటి భరోసా ప్రజలందరూ, ఎందుకంటే ప్రజల మధ్యకి వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరి యొక్క మనోభావాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము ఈ విధంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నామండి. రైట్. చివరిగా మేడం, ఇప్పుడు ఏదైతే చర్చా వేదికల్లో పాల్గొనేటువంటి వ్యక్తుల్లో కూడా కాస్త సహనం లోపిస్తూ ఉంది, భాష హద్దులు దాటుతూ ఉంది. సో దాని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. చర్చా వేదికల్లో ఎవరైనా కూర్చొని మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అవకాశం ఉన్నంత వరకు సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడండి, ఒకరికొకరు వ్యక్తిగతమైనటువంటి విషయాలు మాట్లాడుకోవద్దు అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. సో మీరు ఒక జనసేన పార్టీకి సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా ఒక మాజీ మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో కేవలం ఖచ్చితంగా వచ్చి ధైర్యంగా మాట్లాడొచ్చు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి
ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు అందరికీ కల్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఈ ప్రభుత్వం తరపున ఏదైనా సరే మనం మనకి ఉన్నటువంటి దీన్ని అలాగనే ఈ డిబేట్స్లో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా భాషని హుందాతనాన్ని ఎక్కువగా పర్సనల్గా అటాక్ చేయకుండా సబ్జెక్టు మీద మాట్లాడటము భాష అనేది ముఖ్యంగా ప్రభుత్వం కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. డిబేట్స్లో కూర్చున్న వాళ్ళు పర్సనల్ అటాక్ చేయడం కానీ పర్సనల్గా ఏదైనా మాట్లాడటం కానీ వద్దు. మీరు మాట్లాడేటువంటి భాష చాలా పద్ధతిగా ఉండాలి, అలానే హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. అది ఏ ప్రభుత్వం అయినా, అంటే ప్రభుత్వంలో వాళ్ళైనా సరే లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే మాట్లాడేటువంటి విధానాన్ని గౌరవం కలిగించే విధంగా, ముఖ్యంగా మహిళలు మాట్లాడే జెంట్స్ కూడా మాట్లాడేటప్పుడు కేవలం ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడండి, వ్యక్తిగతమైనటువంటి దూషణలకి వెళ్ళొద్దు. అలానే మనం మాట్లాడేటువంటి భాష 10 మంది వినాలి, దాన్ని గుర్తించాలి, ఆ సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ లేకపోతే ఏదో అనవసరమైనటువంటి భాషను వాడి అనవసరంగా తిట్లు అలాంటివి పెట్టుకుంటే అసలు డిబేట్స్లో చూడటానికి కూడా ఇష్టపడరండి ప్రజలు. ఎందుకంటే మనం ఏం చెప్తారా ఏంటి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రశ్నించేటువంటి తత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఉంది ఈ డిబేట్స్లో పాల్గొనే వాళ్ళకి. అందరికీ కూడా ఆ విధంగా గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రభుత్వం తరపున డిబేట్స్లో ఉన్న వాళ్ళైనా సరే హుందాగా గౌరవం కలిగించే విధంగా భాష ముఖ్యంగా, అలానే సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నా దాని మీదే మాట్లాడాలనేటువంటి గైడ్ లైన్స్ ఇచ్చారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఎవరు ఏది మాట్లాడినా కానీ ప్రభుత్వం మాత్రం గట్టిగా నిర్ణయం తీసుకుంది. ఇది మా ప్రభుత్వం అని కాదు, మీ ప్రభుత్వం అని కాదు, మాట్లాడేవాళ్ళు చాలా హుందాగా ఉండాలి అని. ఆ విధంగా అందరికీ కూడా చాలా గౌరవప్రదంగా డిబేట్స్లో పాల్గొని వాళ్ళ యొక్క భావాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి పాత్ర పోషించేటువంటి డిబేట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా గౌరవప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగనే గౌరవాన్ని ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రభుత్వం తరపున మాట్లాడేవాళ్ళు కూడా కేవలం డిబేట్స్లో కూర్చున్నప్పుడు ఏదైనా హుందాగా ఉండే విధంగా వ్యవహరించాలని నేను కూడా దానికి అంగీకరిస్తున్నానండి. ఆ విధంగా ఉండడాన్ని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గుంటుపల్లి తులసి కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.